కొండా సురేఖ మాట నిలబెట్టుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డిని కొనియాడుతున్న కులక్చర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు. పట్టుబడితే వదలని విక్రమార్కుడు అని పొగిడిన భీమ్రెడ్డి. మట్టి గణపతులను రామ్మోహన్ రెడ్డికి, కొండా సురేఖకు అందించిన కుమ్మరి స్వామి. షాల్వాలతో కొండా సురేఖను రామ్మోహన్ రెడ్డిని సన్మానించిన లాక్టో అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్, రవీందర్ కుమారస్వామి, అదేవిధంగా కడకం మొగలయ్య, పాంభట్ గుడి చైర్మన్ మహిపాల్ రెడ్డి. మంత్రి కొండా సురేఖకు పరిగి ఎమ్మెల్యే తన కాంగ్రెస్ సైన్యాన్ని, అధ్యక్షుల అందరినీ వేదికపైనే పరిచయం చేసిన రామ్మోహన్ రెడ్డి. కులక్చర్ల పిఏసిఎస్ చైర్మన్ కడకం మొగలయ్య కొత్తపల్లి ఎస్సీలకు ఇల్లు లేవని, వాళ్లకు ఇండ్లు కల్పించే విధంగా చేయాలని విన్నవించారు. బ్లాక్ 2 అధ్యక్షుడు కర్ర భరత్ కుమార్ నేవీ ర్యాడర్ తెప్పించిన ఘనుడు రామ్మోహన్ రెడ్డి అని వేదికపైన తెలిపారు. రామ్మోహన్ రెడ్డి బలమైన నాయకుడు అని చెప్పిన మంత్రి కొండా సురేఖ ఇంకా పలు అభివృద్ధి పనులు చేస్తారని, అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. బచ్చిరెడ్డి అన్న గారికి, మా గ్రామ అధ్యక్షుడు పిల్లి నారాయణ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు బాలరెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, అదేవిధంగా చిన్నయ్య గారికి, యువ నాయకుడు ప్రభాకర్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అదేవిధంగా చౌడపూర్ అధ్యక్షుడు అశోక్ కుమార్ అన్న గారికి, పూడూరు అధ్యక్షుడు సురేందర్ అన్న గారికి, అదే మహమ్మదాబాద్ అధ్యక్షుడు నారాయణ అన్న గారికి, భూమా అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్న గారికి కూడా వేదిక పక్షాన స్వాగతం. అందరూ అన్నగా భావించొద్దు, అందరు పేర్లు పిలుస్తాం. అదేవిధంగా సీనియర్ నాయకులు పెట్టమేలి వెంకటన్న గారికి, అదేవిధంగా ఆనందం అన్న గారికి, నాగరాజన్న గారికి, జలీల్ అన్న గారికి, అదేవిధంగా మా గ్రామస్తులకు, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు, జోగు వెంకటన్న గారికి, చంద్రభూపాల్ దొర గారికి, గణపురం సీను గారికి, మా గ్రామ పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. డిఎఫ్ఓ మేడం గారికి కూడా వేదిక పక్షాన స్వాగతం. 1-2 నెలల్లో తప్పనిసరిగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మరి దాంట్లో ఇక్కడున్న నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది, మీకు మరి సంక్షేమం ఏమొచ్చింది, అభివృద్ధి ఆ గ్రామానికి ఏమొచ్చింది అనేది ఇంటింటికి కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అన్నిటిలో కూడా గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి మనం ఏమి చేయకుండా ఓటు అడగడం లేదు. ఈరోజు ప్రజలకు చాలా చేశాం కాబట్టే ఈరోజు ఎదుటి పార్టీ వాళ్ళకు ఒక భయం పట్టుకొని అన్ని అబద్ధాల ప్రచారాలు చేసి ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని మనం తిప్పికొట్టి ఏదైతే ప్రభుత్వం చేసిందో వాటిని చెప్పి మనం ప్రజల దగ్గర ఓటు తీసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ గెలిస్తే రేపు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా స్టేజీ మీద మీరు కూర్చొని ఆ కార్యక్రమాలను నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి మన ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు వేరే పార్టీ సర్పంచ్ ఉంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అక్కడ సర్పంచ్ మనం చెప్పినట్టు వినడు, వాళ్ళ మనుషులను వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు. దానివల్ల మనకు నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పంచ్లు అనేవాళ్ళు మన వాళ్ళు ఉన్నప్పుడే మన ఎమ్మెల్యే గారికి కానీ మీకు కానీ అండాదండ అనేది ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో మనం తప్పకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రేవంత్ అన్న ప్రభుత్వం ఏ విధంగా కష్టపడతా ఉంది, మరి దానికి తోడు ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నారు, ఇవన్నీ కూడా వివరించి మనం ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మనం రేవంత్ అన్నకు కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఎంతో అభిమానంతో చిన్న చిన్న గుళ్ళ గురించి కూడా అడిగారు. అన్న మీరేమి కావాలన్నా ఇవ్వండి, దశల వారీగా నేను 100% మీరు అడిగిన వాటిని ఇవ్వడానికి నేను ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరి నిర్లక్ష్యంగా ఉండొద్దండి.
ఇప్పుడు మనకు ఇది పీక్ స్టేజ్. ఈ సమయంలో మనం అలర్ట్ గా ఉంటేనే మనం లోకల్ బాడీ ఎన్నికలు గెలుచుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించి ప్రజల ఓట్లు మనం తీసుకొని మనం ప్రజాప్రతినిధులందరినీ కూడా గెలిపించుకోవాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ, మరి రామ్మోహన్ అన్న గారి నాయకత్వంలో మీరందరూ కూడా మరి మెజారిటీ సభ్యులను గెలిపించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నన్ను ఆహ్వానించిన మరి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై. దయచేసి కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి.